సాగర తీరంలో రెండవ రోజు విశాఖ ఉత్సవం ఎంతో ఆనందం మధ్య జరుగుతోంది. ప్రధాన వేదిక వద్ద పోలీసుల హడావిడిగా జనాలను వేదిక వైపు దారి మళ్లిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సాగర తీరంలో జరుగుతున్న క్రీడల పోటీలను ప్రారంభించి కాసేపు మంత్రులు సేద తీరుతున్నారు. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు గాలిపటాలను ఎగురవేసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. గాలిపటాలు ఆకాశంలో చక్కర్లు కొడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేశారు. మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణ గాలిపటాన్ని ఎగురవేసి పతంగుల పోటీలను ప్రారంభించారు. ఈ కైట్ ఫెస్టివల్ మన ప్రీతం మంత్రివర్యులు పెద్దలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా వచ్చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖ ఉత్సవం నిన్న అంగరంగ వైభవంగా స్టార్ట్ కావటం, దానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించడం మనం చూసాం. వైజాగ్ అంతా కూడా నిన్న ఒక పండగ వాతావరణంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోలాహలంగా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఏదైతే నిన్న కార్నివాల్ మొత్తం వేలాది మంది విద్యార్థులు అలాగే స్థానిక కళాకారులు వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవకి ఒక హైలైట్గా వచ్చిన కార్నివాల్ని కేంద్ర మంత్రి పెద్దలు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయటం, ఆ తర్వాత ఫ్లవర్ షో, మరి టెంపుల్ నమూనాలకు సంబంధించిన ఇది, తర్వాత మన జాతర, మెయిన్ డయాసు, ఫుడ్ కోర్ట్సు, ఈ శాండ్ ఆర్ట్స్, ఇట్లా ప్రతి అంశం కూడా విశాఖ ప్రజలకి చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడింది. అనంతరం వందల మంది విద్యార్థులచే గాలిపటాలను ఎగురవేసే కార్యక్రమం జరిగింది. కార్యనిర్వాహకులు, మంత్రులు గంట బొజ్జల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. అదేవిధంగా ఉత్సవం వల్ల ఈ నైట్స్ గాలిపటాలు ఎగరేసే దాంట్లో మన మంత్రి గారు చదువు తీసుకొని కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చారు. చాలా సంతోషం. టూరిజం డిపార్ట్మెంట్ కండక్ట్ చేసేదానికి దీనికి చాలా సంతోషం. తెలుసు అమరావతిలో కానీ తిరుపతిలో కూడా ఇదే విధంగా నిర్వహిస్తాం. అందరికీ కనువిప్పు కలిగిందని తెలియపరుచుకుంటాం. మరో ప్రాంగణంలో కరాటే పోటీలను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ స్పోర్ట్స్ డ్రెస్లో వచ్చి బీచ్లో కలియతిరుగుతూ కరాటే విద్యార్థులతో సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు.